నిజామాబాద్లో ఆస్తి పన్నులపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు మున్సిపల్ అధికారులు స్పందించారు. 15 ఏళ్లుగా పన్నులు చెల్లించిన వారికి రెడ్ నోటీసులు పంపారు. బడాబాబులు, రాజకీయ నేతలు, స్టార్ హోటల్స్కు సైతం నోటీసులు పంపించారు. వసూళ్ల కోసం స్పెషల్ టీంలు ఏర్పాటు చేశారు. మొత్తం 60 కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా ఇప్పటి వరకు 30 కోట్లు వసూలు చేశారు. బకాయిలు కట్టని వారిని వదిలిపెట్టబోమన్నారు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్. ఎంత పెద్దవారైనా సరే వసూలు చేస్తామంటున్న మున్సిపల్ కమిషనర్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. 10 నుంచి 15 ఏళ్లుగా ఆస్తి పన్ను బకాయిలు పూర్తిగా కోట్ల రూపాయలు పేరుకుపోయినాయి. నూతన ప్రభుత్వం వచ్చినాక సంవత్సర కాలంలోనే సుమారు 60 కోట్లకు పైగా ఉన్న బకాయిలు సుమారు 28 కోట్లు ఇప్పటివరకు వసూలు చేశారు. ఎక్కడ కూడా మున్సిపల్ అధికారులు తగ్గడం లేదు. ఎంతటి వారున్నా సరే వారి నుంచి ఆస్తి పన్ను బకాయిలు ఖచ్చితంగా వసూలు చేయడానికి సిద్ధమయ్యారు. దానికి స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఆస్తి పన్ను బకాయిలు? మీరు వచ్చిన నుంచి పెద్ద ఎత్తున బకాయిలన్నీ తీసుకొస్తున్నారు. దానికి ఇప్పటివరకు ఎంతవరకు వచ్చాయి? మాకు యాక్చువల్గా అంటే మీరు చెప్పిన విధంగానే చాలా సంవత్సరాల నుండి ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. సో వాటిని వసూలు చేయడం కోసము ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ టీములలో కూడా కోఆర్డినేట్ చేయడం కోసము ఈ టీంలను కోఆర్డినేట్ చేస్తాము. జోనల్ వైజ్గా, సర్కిల్ వైజ్గా నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అంటే లైక్ సూపరింటెండెంట్ ఇంజనీరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ వీళ్ళతోని నోడల్ ఆఫీసర్స్ని వీళ్ళని అపాయింట్ చేసి క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ మోరోవర్ చాలా సంవత్సరాలుగా పేరుకుపోయిన ఆస్తి పన్నులో మేజర్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఎక్కువ అమౌంట్ ఉన్న డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో క్రానిక్ డిఫాల్టర్స్, ఈ క్రానిక్ డిఫాల్టర్స్ను టార్గెట్ చేయడం జరిగింది. సో దాని ప్రకారంగానే ఎవ్రీడే మార్నింగ్ జోన్ వైజ్గా ఒకసారి రివ్యూ చేసుకొని నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా స్పెషల్ టీమ్స్ను అకంపెనీ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళని టార్గెట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు చెప్పిన టైం ప్రకారం కూడా మేము కొంత వెసులుబాటు ఇచ్చాము ఇంత క్రితము. కానీ ఇప్పుడు ఈ మార్చి ఎండింగ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్కి వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఇవన్నిటిని కూడా మేము వసూలు చేయాలని నిర్దేశిత లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. తప్పనిసరిగా వసూలు చేస్తామనే నమ్మకం ఉంది. వసూలు చేస్తాము కూడా. ఎందుకంటే మనకు ఇప్పటి వరకు 30 కోట్ల వరకు వసూలైనాయి. ఇంకా రిమైనింగ్ అమౌంట్ కూడా టార్గెట్ చేస్తున్నాము. అందులో కొన్ని డబుల్ అసెస్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి అన్న తర్వాత ప్రాపర్టీస్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని కూడా అగైన్ రీఎగ్జామిన్ చేసి తర్వాత వాటికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ప్రాసెస్ చేసి తర్వాత అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్కు సబ్మిట్ చేయడం జరుగుతుంది. మీన్వైల్ వాటర్ ఛార్జెస్కి సంబంధించి కూడా అన్నీ కూడా వసూలు చేస్తున్నాము. చాలా సంవత్సరాల నుండి పేరుకుపోయిన నీటి పన్నుకు సంబంధించినటువంటి ఏదైతేనే వాటర్ ఛార్జెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వసూలు చేయడానికి స్పెషల్ టీమ్స్ను ఇంజనీరింగ్ విభాగం తరఫున కూడా కాన్స్టిట్యూట్ చేసి వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ట్రేడ్ లైసెన్స్ సంబంధించి కానీ, వేకెంట్ ల్యాండ్ ట్యాక్సెస్ సంబంధించినవి కానీ, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సెస్ కానీ వీటన్నిటిని కూడా వసూలు చేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ మార్చి 31 వరకు కంటిన్యూ అవుతుంది. సో ఈ స్పెషల్ డ్రైవ్లో మిగతా బకాయిలు ఏదైతే వాటన్నిటిని కూడా కార్పొరేషన్ ఆదాయం పెంచడంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా వసూలు చేస్తామని అనుకుంటున్నాము. సో దీనికి సంబంధించి ఎవరికైనా ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే కొంతమంది ట్యాక్స్ మాకు ఎక్కువ వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు రివిజన్ పిటిషన్స్ ఫైల్ చేస్తున్నారు. దాన్ని ఎప్పటికప్పుడు డిప్యూటీ కమిషనర్ గారు తర్వాత నేను ఎగ్జామిన్ చేసి వాటిని డిస్పోజ్ చేస్తున్నాము. అలాగే ఎల్ఆర్ఎస్కు సంబంధించింది కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఈ మార్చి 31 వరకు కూడా ప్రజలందరికీ సందర్భంగా విజ్ఞప్తి ఏంటంటే వాటిని మార్చి 31లోగా క్రమబద్ధీకరించుకుంటే దానికి సంబంధించిన 25% ఎల్ఆర్ఎస్ సంబంధించిన రిడక్షన్ కూడా వేవర్ ఆఫ్ గవర్నమెంట్ ప్రకటించింది కాబట్టి దాన్ని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకొని ఇమీడియట్గా పేమెంట్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. గతంలో ఏదైతే ట్యాక్స్కి సంబంధించి ఏదో మాన్యువల్ ఉంటుండే దానికి సంబంధించి ఎవరైతే కట్టేవాళ్ళన్నారో కొన్ని ఇబ్బందుల పరంగా ఆ ట్యాక్స్ రాలేదు. కానీ ఇప్పుడు ఎట్లుంది సార్? అంటే మాన్యువల్ ఉందా ఇప్పుడు డైరెక్ట్ ఎట్లా కడుతున్నారు? లేదండి, ఇప్పుడు అంతా కూడా మీకు తెలుసు, మీకు అందరికి కూడా ఐడియా ఉంది. భువన్ యాప్ ద్వారానే మేము అసెస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో అసెస్మెంట్ చేసేటప్పుడు కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరి వారి సమక్షంలో మెజర్మెంట్స్ తీసుకోవడము, మా స్పెషల్ టీమ్ ఏదైతే ఉందో ఆ టీము మెజర్మెంట్స్ తీసుకొని తర్వాత అందులో అప్లోడ్ చేయడం ఆటోమేటిక్గా దానికి ఆస్తి పన్నుకు సంబంధించి ఆటోమేటిక్గా జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మాన్యువల్ అసెస్మెంట్ కానీ ఇవన్నీ కూడా చేయడానికి లేదు. తర్వాత దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ పిల్ఫరేజ్, ఎక్కడ కూడా తప్పిదాలు జరగడానికి కూడా వీలు లేకుండానే ఒక పూల్ ప్రూఫ్ మెకానిజము గవర్నమెంట్ లెవెల్లో డెవలప్ చేశారు కాబట్టి భువన్ యాప్ ద్వారానే మేము రీఅసెస్మెంట్ చేయడం జరుగుతుంది.
చివరికి ఏం చెప్తారు సార్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి మీ ద్వారా సందేశం ఏమి ఇస్తారు, అసలు ట్యాక్స్ ఎవరు వాళ్ళ రూల్స్ ఎట్లా పాటించాలండి? అదే కార్పొరేషన్ ఆదాయానికి సంబంధించి నగర ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు పన్నులు సకాలంలో చెల్లిస్తేనే కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆదాయ వనరులను పెంచుకోవడానికి, తర్వాత ఆదాయ వనరులు పెరిగిన తర్వాత వాటన్నిటిని కూడా అభివృద్ధి చేసుకోవడానికి కోసం నిధులు కంపల్సరీ అవసరం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కార్పొరేషన్ సంబంధించినట్టు ఫైనాన్షియల్ స్టేటస్ను దృష్టిలో పెట్టుకొని దయచేసి మీరు సకాలంలో పన్నులు చెల్లించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా ఇది ఏదైతే ఆస్తి పన్ను సంబంధించి ఇప్పటివరకే గత ప్రభుత్వాలు పాలించినప్పుడు, అంతేకాకుండా ఇప్పుడు ఆస్తి పన్ను ఏదైతే ఉందో దాన్ని కడితే కనుక ఇటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అభివృద్ధి చెందుతుంది, అంతేకాకుండా నగర అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధి చెందుతుందని చెప్పి కోరుతున్నారు. ఎవరైతే పన్ను కట్టాల్సిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పన్ను కట్టాలని చెప్పి కూడా మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారు. ఇది తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.